నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో కొలువుదీరిన కొత్త సర్కార్ పాలనలో సంస్కరణ పథాన్ని అనుసరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యవస్థలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా గత పాలకులకు అనుకూలంగా మెలిగి నిబంధనలను కూడా పట్టించుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలక శాఖల నుంచి తప్పించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి వ్యవస్థను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్లేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే మంత్రులంటే డమ్మీలన్న అభిప్రాయం పోగొట్టాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మొత్తంగా పరిపాలనను పూర్తి స్థాయిలో సరళతరం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. మరి ఈ ప్రయత్నాలు ప్రజలను ఏ మేరకు మెప్పిస్తాయి? గత ప్రభుత్వంపై ప్రజలు వ్యక్తం చేసిన అభ్యంతరాలేంటి? వాటిని దూరం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులకు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తూ కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పరిపాలనను పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్లేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని శాఖల్ని కూడా గతంలో ఏదైతే విమర్శలు వచ్చాయో అటువంటి శాఖల్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో సరికొత్తగా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలనలో ఒక కొత్త పంధాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో చర్చిస్తూ ఉన్నారు కోళ్ల నాగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, సీనియర్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపు శివపార్వతి గారు, వారు కూడా జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు అందరికీ ముందుగా నమస్కారం. గతంలో వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, అధికారుల మీద లేకపోతే ఇతరతర శాఖల మీద వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా కంప్లీట్గా పరిగణలోకి తీసుకొని ఎక్కడికక్కడ సమూలంగా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు. ఎలా ఉండబోతుందంటారు ఇది? చాలా సంతోషం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి కొత్త తరం, ఒక స్వతంత్రం అంటే 5 సంవత్సరాల నుంచి చిన్న ఇబ్బందులు పడి బాధలు పడి ప్రజలకి వాళ్ళ సొంతంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఎవరో ఒకళ్ళు వచ్చింది ఒకళ్ళు చేసింది కాదు. మరి స్వతంత్రం వచ్చిందన్న ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనపడుతుంది. అంత మ్యాండేట్ ఇచ్చారు. దానికి తగ్గట్టు మరి 14 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా, ఎన్డీఏ కన్వీనర్గా ఈ దేశంలో ప్రపంచంలో వ్యాప్తంగా అతనికి ఒక మంచి పరిపాలనా దక్షిణ పేరుంది. మరి ఆయన ఇప్పుడు కొత్తగా ఒక కొత్త టీంని రాబోయే తరాలకి, అంటే ఇంకొక 20-30 సంవత్సరాల వరకు పరిపాలన చేయగల ఒక జట్టు నేర్కొన్నారు. ఆయన ఆ మంత్రులతో పనిచేయించాలంటే స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ మరి టాలెంట్ కానీ అన్ని కూడా మరి బయటపడతాయి. కాబట్టి ఆయన ఈ దేశంలోనే ఒక పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడున్న మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూస్తే ఆయనే సీనియర్ భారతదేశానికి. మరి ఆయన నాయకత్వంలో పనిచేయడం అంటే ఈ మంత్రులకి ఈ అనుభవాన్ని రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయన పరిపాలన తీసుకెళ్ళడం కోసం మంత్రుల్ని కూర్పు చేశారు. అందులో కొంతమంది పెద్దలు ఉన్నారు. 164 మందిలో కూడా మంత్రి పదవి చేసే అంత అధిమతులు గొప్పలు ఉన్నారు. అయినా కానీ అందరికీ అవకాశం రాదు. కాబట్టి కొందరికి వస్తుంది. కాబట్టి ఏంటి కులాల సమతుల్యం, ప్రాంతాలు అన్ని చూడాలి. కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్తారు. ఇందులో కూడా సమర్థులు ఉన్నారు. ఇప్పుడు పయ్యవల్ కేశవ్ గారు ఉన్నారంటే ఆయన ఆర్థిక శాఖ అంటే నిజంగా చాలా అనుభవజ్ఞుడైన, అంత మొదలు పిఎస్సి చైర్మన్ గా కూడా ఎన్నో అవకతవకలని బయటకు తీసిన ప్రభుత్వం దాని మీద సరైన చర్యలు తీసుకోవడం, అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడం చూసాం. అది ఒక రకం అయితే అటువంటి జట్టుని కూర్పు చేసి ఇప్పుడు పరిపాలన ప్రజలకి మనం చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చిన సామాన్య విషయం కాదు. అటువంటి ఎన్నో వాళ్ళకి యువతకి బోల్డ్ ఆశలు ఉంటాయి. అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కోస్టల్ కారిడార్ కానీ, అలాగే ఎన్నో అభివృద్ధి పనులు, అన్నా క్యాంటీన్ మరి ఆల్రెడీ 5 వాటి మీద సంతకం పెట్టారు. దాని మీద రాష్ట్రం అంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు కానీ అందరికి కూడా, రైతులకి, కార్మికులకి కూడా ఎన్నో ఆశతో ఉన్నారు. కొత్త పరిశ్రమలు రావాలి,
కొత్త ఉద్యోగాలు రావాలి. అమరావతిని రాజధానిగా మన భారతదేశం అంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్ పౌరుడిని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా చెప్పుకునేటానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ పరిగణలో చూసుకుని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు కేబినెట్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో అధికారులు అంటే ఇంత ముందర మరి వాళ్ళు ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అంటే, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, అన్ని అవుతారు. కానీ వీళ్ళకి ఒక్కసారి సివిల్ సర్వీస్ లోకి వెళ్ళాక సుమారుగా 58 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా మరి వాళ్ళకి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే పనిచేసే అవకాశాన్ని ప్రజల కోసం ప్రాంతాల కోసం ప్రభుత్వం పనిచేయించే అవకాశం వాళ్ళకు ఉంది. అయినా సరే ఎక్కడ కూడా ఒక అసమర్థమైన ఏదో ఒక హవాభావాల మీద ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తి కింద పనిచేసేటప్పుడు అతను అసలు వాళ్ళు గైడ్ చేయడం అనేసి అతను చేసి ప్రతి పనికి తల వంచి చేసి ఈ ప్రజల్ని చాలా వంచారు. వాళ్ళు IAS లో వాళ్ళందరినీ అంటే మంత్రులకి అంటే నాగేశ్వరరావు గారు, అంటే మంత్రులకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడం అని అంటే ప్రతిదీ కూడా బడ్జెట్ ప్రాతిపదికన రాష్ట్ర ఆదాయానికి సంబంధించి ఇతరత్ర ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా టీడీపీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, ఎన్నికల ప్రచారంలో కూడా 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కరణలు చేయాలని ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి ముందడుగు వేయాలన్నా కానీ ఆర్థికంగా ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోబోతున్నాం అనేటువంటి మాట. ఈ పరిస్థితుల్లో మంత్రులు సొంతంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉంటాయా అసలు? అంటే ఇప్పుడు దీంట్లో ఒక కోణం చూడాలని మనం గత ప్రభుత్వంలో అసలు మంత్రుల పేర్లు కానీ, ఎంపీల పేర్లు కానీ, ఎమ్మెల్యేల పేర్లు కానీ ప్రజలకు చర్చించిన పరిస్థితి లేదు. ఎవరిని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది ఎలా అరెస్ట్ చేసినాం, ఎలా చేసినా దాని మీద చేయబోయి నడిచేది. ఎక్కువ కేసులు, వ్యవహారాలు, కక్షాదింపుల మీద. ఇప్పుడు మీరు చెప్తున్నారు బడ్జెట్ కోసం చెబుతున్నారు. ఎంతసేపు కేబినెట్ కానీ ప్రభుత్వం కానీ మనం ఎలాగ సంపద సృష్టించాలి, ఎలాగా కుటుంబాలని ఆర్థికంగా నిలబెట్టాలి, మనం ఇచ్చిన హామీలు కానీ అన్ని కూడా బెనిఫిట్స్ ఎలా ఏ రకంగా ఇవ్వాలి అన్నదాని మీద దృష్టి మానేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్న అవకాశాన్ని ఈ అప్పుల కింద తెచ్చి అప్పుల రాష్ట్రం కింద మార్చేసారు. దీన్ని అప్పు తేవడం, ఈ పథకాలు ఇవ్వడం. ఆ పథకాలు ఎంతవరకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు రేపు అసెంబ్లీ 19వ తారీఖున అంటున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అసలు ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఏ రకంగా ఖర్చు పెట్టారు, అసలు ఎంతో ఈ బెనిఫిషరీస్ ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎంత ఈ సంపద వచ్చింది, ఈ మధ్యలో వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది, ఈ గనుల్లో వచ్చిన డబ్బు ఏమైపోయింది, అసలు ఇవన్నీ కూడా ఏ శాఖ శ్వేతపత్రంగా ప్రజల దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఆల్రెడీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన తెలుగుదేశం కూటమి తరఫున మేము ఇదంతా కూడా అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియపరచాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కొత్త ప్రభుత్వానికి. అది తెలియపరచాలని ఆశిస్తున్నాం మేము. మాట్లాడదాం నాగేశ్వరరావు గారు. ఇక రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. గతంలో పనిచేసినటువంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోకేష్ ముందు నుంచి కూడా చెప్తున్నారు, మా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ప్రతి ఒక్క అధికారికి సంబంధించి కావచ్చు వారు చేసినటువంటి పనులు ప్రజల పనులకు కూడా ఆటంకం కలిగించి ఇతరత్ర రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేసినటువంటి వారి ప్రతి ఒక్కరి పేరు కూడా రెడ్ బుక్లో ఉంది అనేటువంటి మాట. గత పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మాకు చుట్టుకుంటున్నాయి అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక చర్చ అధికారుల మధ్యలో కావచ్చు, లేకపోతే ఇతరతర సిబ్బంది మధ్య కావచ్చు నడుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి అసలు? మురళి గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రెడ్ బుక్, ఎల్లో బుక్, గ్రీన్ బుక్ ఇవే పనిచేయండి. ఎవరు రాసుకున్న ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో కక్షపూరితమైన రాజకీయాలకి తావలేదు. ఖచ్చితంగా ఏమైనా అవకతవకలు జరిగితే ఏదైనా లీగల్ గా వెళ్ళి ఏదైనా చేయడమే తప్ప మేము రెడ్ బుక్ లో రాసాం, గ్రీన్ బుక్ లో రాసాం అంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎవరిని బెదిరించడానికి లేదు కదా అధికారులని. ఇప్పుడు ఏ అధికారి ఏ గవర్నమెంట్ అయితే అధికారంలోకి వస్తుందో ఆ గవర్నమెంట్ కు అనుకూలంగా ఆయా అధికారులు పనిచేస్తారు. పనిచేయాల అధికారులు ఎవరు దగ్గర పెట్టుకోరు కదా. ఇప్పుడు IAS IPS వీళ్ళందరూ కూడా ఏ గవర్నమెంట్ అయితే కొలువు తీరిందో వాళ్ళకు అనుకూలంగా ఆ యొక్క జీవోలను పాస్ చేయడం జరుగుతూ ఉంటది. వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు జారీ చేయరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన టీవీ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి
వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరిని వేసుకోరు కదా. ఎందుకంటే రేపు పొద్దున్న ఏ జీవో జారీ చేయాలన్నా పని జరగాలన్నా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఆ స్టాండర్డ్ లో ఉండాలి. సో అది ఎవరైనా సర్వసాధారణ ఎవరైనా అలాగే చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో అయినా స్టేట్ లో అయినా ఎవరైనా సహజంగా అలా చేసిందే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆ అధికారంలోకి రాగానే 5 మీద సంతకాలు పెట్టారు. మొదటి సంతకం మెగా డిఎస్, రెండో సంతకం ఏమో అన్నా క్యాంటీన్, ఇంకేవో 2-3 4,000 రూపాయల సంతకాలు పెన్షన్, సామాజిక పెన్షన్ గా ఉన్నాయండి. మిగతా ఇతరత వీటి మీద పెట్టారు. అంటే మెగా డిఎస్ అంటే మేమేమనుకున్నాం దాదాపుగా 30,000-40,000 పోస్టులు తీస్తారేమో అని మేము భావించాం. ఎందుకంటే రాష్ట్రంలో 50,677 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఇదే గతంలో నాగేంద్ర బాబు గారు మరి 30,000 పోస్టులను మీరు తీయొచ్చు కదా, ఎందుకు 6,100 పోస్టులు తీసారని చెప్పారండి నాగేంద్ర బాబు గారు. మరి ఈ రోజున ఎందుకని ప్రశ్నించట్లా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని రిక్రూట్మెంట్ చేస్తాం, ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని మీరు తీస్తాం మెగా టీఎస్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించలేదే. లక్ష్మణరావు గారు, ఎన్డీఏ కూటమి ముందు 100 రోజుల పరిపాలన మీద మేము దృష్టి సారిస్తాం. ఈ 100 రోజుల పరిపాలనలో జరిగినటువంటి అంటే అసలు గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా చేసేది ఏంటి, 100 రోజుల తర్వాత మేము ఏం చేయగలం అనేది కూడా ప్రజల ముందు పెడతాం అనేటువంటి మాట. సరైనటువంటి సమయం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా, అలా చూడకూడదు? మురళి గారు డెఫినెట్ గా మురళి గారు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇస్తారండి. ఒకనే ఉన్నాం కానీ ఇస్తామండి. అన్నిదంటే సంతకం పెట్టారు కాబట్టి అదేదో ఇప్పుడు మనం అన్నదానం చేస్తామండి. అన్నదానం చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనం అన్నదానం చేయాలి. సగం మందికి చేస్తే సగం మందికి చేయలేదు అనుకోండి, అది మహాపాపం. అలాగే మీరు మెగా డిఎస్ తీస్తానన్నప్పుడు అందరిని భర్తీ చేయండి. మిగతా వాళ్ళు ఏమైనా పాపం చేసుకుంటున్నారా? ఒకసారి సంతకం పెట్టినప్పుడు మీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంక్రిమెంట్ చేయండి, తప్పులేదు కదా. మరి మీరు ఎందుకని దప్పగా ఎందుకని కనీసం వాళ్ళు 2 సార్లు కొట్టేస్తామని కూడా చెప్పట్లా? అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది మెగా డిఎస్ కూడా ఇది ఒక మోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేరండి. సామాజిక పెన్షన్ అన్నారు, సరే పెంచారు. రేపు మేము 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామండి. మేము 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం, సామాజిక పెన్షన్. మరి చంద్రబాబు నాయుడు గారు నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడిన తర్వాత వారిని కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. కంప్లీట్ గా నేను ఒకసారి మీకు ఎందుకంటే వస్తానంటే, వాళ్ళు ప్రభుత్వం క్యాబినెట్ ఏర్పడ్డది ఇప్పుడే. అంటే నేను అతను విమర్శన దాంట్లోకి వెళ్తున్నాడు. అతను నేను వాళ్ళు గతంలో ఎత్తుకుంటూ వస్తే ఇంకా అసలు అతనికి సివిల్ అంటే రక్తం వచ్చేస్తుంది. అసలు ప్రభుత్వం లక్ష్మణరావు గారు వారితో నేను చెప్తాను, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ప్లీజ్. ప్రభుత్వం ఏర్పడలేదు, మంత్రులు ఇంకా శాఖలు తీసుకోలేదు, ఏంటండి అది? వాళ్ళ ఇలాంటి నాగేశ్వరరావు గారు వినిపిస్తోందా? నేను మాట్లాడేది వినిపిస్తోందా మీకు? ఎస్, నేను మాట్లాడేది వినిపిస్తోందా నాగేశ్వరరావు గారు మీకు? ఒక్క మాట, నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి ప్లీజ్. అదే వారి ఉద్దేశం. నాగేశ్వరరావు గారు వారి ఉద్దేశం ఏంటంటే కాదండి. నాగేశ్వరరావు గారు మీరు ఎందుకు తొందరపడతా ఉన్నారు? మీకోసం మాట్లాడితే మీరు అసలు కూర్చోలేరు. ప్లీజ్ నాగేశ్వరరావు గారు ప్లీజ్ వారిని కంప్లీట్ చేయండి. సరే అండి, అలాగే మాట్లాడదాం. ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకుంటే చెప్పండి, తప్పలేదు అందులో. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మీరే కదా ఇప్పుడు మాకు టైం కావాలంటున్నారు, మీరే కదా ఇప్పుడు కొత్తగా కొలువు తీరింది అంటున్నారు. కంగారు ఎందుకు? ఎందుకండి ఒక 6 నెలలు పోయిన తర్వాత మీరు రోజు డిబేట్ కి వస్తారు కదా, మనం డిబేట్ లో మాట్లాడతాం కదా, కంగారు పడవద్దు. కొంచెం ఎనర్జీ కంగారు పడవద్దు. కంగారు పడతలేదు, మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకున్నా ఎలా చెప్తే బాగుంటుంది చెప్పండి. మమ్మల్ని మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. గతం నుంచి విమర్శలు వెళ్ళలేదే, ప్రభుత్వం ఏం చేస్తున్నారని చెప్పారు. మీరు ఏ ప్రభుత్వం నుంచి ఏం కోరుకున్నా చెప్పండి. అసలు నాగేశ్వరరావు గారు సమయం ఉంది కదా, మనం మాట్లాడదాం ఒకసారి. వారిని ఫస్ట్ వారిని కంప్లీట్ చేయనివ్వాలి ప్లీజ్. మురళి గారు ప్లీజ్ మాట్లాడండి మురళి గారు ప్లీజ్.
అంటే ఆ టీడీపీ వారు మీరు గాబరు పడుతున్నారండి. గంట జరుగుతుంది డిబేట్, మనం ఉన్నది ముగ్గురమే, మీరేం కంగారు Yes, please, పడవద్దు. please, గాబరు మీరు పడాల్సిన పని లేదు చంద్రు. మనం విషయం మీద గాబరు మాట్లాడదాం పడతారు, ప్లీజ్. ఎందుకంటే గాబరు పడతారు అనుకోండి. Please. మాకు గాబరు Yeah, yeah, పడుతుంది. మీరు అది గత చెప్తాను. 5 సంవత్సరాల్లోనే ఈ రోజున మిమ్మల్ని చీల్చి చెండాడేసాను నేను. మీ ప్రభుత్వాన్ని, మీ నాయకుడు బేవారు వస్తే నన్ను ఒక ఎస్పీ డ్యూటీ మీలాంటి వాళ్ళు చాలా మంది నాయకుడు చూసారండి. నాగేశ్వరరావు గారు, ఏమండి? నాగేశ్వరరావు గారు ప్లీజ్. మీ గాబరు పడుతుంది. ఈ రోజు పార్టీ కానీ గెలిచినప్పుడు కొత్త జెండాలు వేసుకొని మా కొత్త జెండా, మా ప్రభుత్వానికి, పార్టీ అని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు మీరే మాట్లాడేది. మీరే మాట్లాడేది. నిన్న ఎలా మాట్లాడాలి జెండా నేర్చుకోండి మీరు. పట్టుకోవడానికి ఒత్తు పోస్తున్నారు. చెత్త పడుచులు మీరు. Yes, right. చెత్త పడుచులు Yes. మిమ్మల్ని. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్ నాగేశ్వరరావు గారు, మీరు. ఎస్ నాగేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు ఇద్దరికి చెప్పేది ఏంటి అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సరే ఇప్పుడే అధికారం చేపట్టాం కదా అని మేము టీడీపీ వారు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి అది సజెషనా, లేకపోతే దాన్ని విమర్శ కింద తీసుకుంటారా, దేని కింద తీసుకుంటారనేది కూడా ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడితే చర్చ కూడా అర్థవంతంగా ఉంటుంది, చూసేవారికి కూడా కాస్త అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఎస్, ఇక శివపార్వతి గారు ఉన్నారు, జనసేన అధికారి. మురళి గారు, నేను మాట్లాడిన తర్వాత ఎస్ ప్లీజ్ మాట్లాడదాం ప్లీజ్ నేను తర్వాత మీకు మళ్ళీ సమయం ఇస్తాను. జనసేన వారు లైవ్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత నేను మీకు ఇస్తాను. ఎస్ శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. Yes. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, స్వతంత్ర వీక్షకులకి గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఎస్, అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి గతంలో వచ్చినటువంటి విమర్శలు ప్రతి శాఖను కూడా కంప్లీట్గా ప్రక్షాళన చేసి కొత్త వారికి అంటే వైసీపీ చెప్తున్నట్లుగా అనుకూలమైనటువంటి వారికి ఇస్తున్నారా, లేకపోతే సమర్థంగా పనిచేసేటువంటి వారికి ఇస్తున్నారా, లేకపోతే ఇతరత్ర అనుభవం ఉన్నటువంటి వారికి ఇస్తున్నారా అనే విషయాలు పక్కన పెడితే మాత్రం కంప్లీట్గా అన్ని శాఖల్ని కూడా ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు పరిపాలన దగ్గర చేస్తున్నాం. గతంలో ప్రజలకు ఎవరైతే నాయకులు కావచ్చు ఇతరత్ర ఎవరు కూడా దగ్గర లేనటువంటి పరిస్థితి, మంత్రివర్గంలో ఉన్నా కానీ డమ్మీలుగా వ్యవహరించారు తప్ప ఎవరికి కూడా కంప్లీట్గా అధికారాలు లేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా ప్రజల వద్దకు వెళ్తే మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. కంప్లీట్గా మంత్రులందరికీ అధికారాలు ఇచ్చి పనిచేసే పూర్తి స్థాయి స్వేచ్ఛను మేము కల్పిస్తున్నాం అనేటువంటి మాట టీడీపీ కూడా చెప్తుంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ స్థాయిలో అంటే ఇది ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? ఇప్పుడు ఎన్డీఏలో ఘన విజయం సాధించి కేబినెట్ లో మంత్రులు అందరూ కొలువు తీరున్నారు. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 17 మంది కొత్త వాళ్ళకి అవకాశం లభించింది. ఇంతకుముందు సీనియర్స్ కి పదవులు కట్టబెట్టి వాళ్ళని ఏం చేశారు, వైసీపీ మంత్రులు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ల ముందు బూతులు మాట్లాడించారు. సో అది ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన ఏవగింపుకి గురయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్డీఏ కూటమి తీసుకోదు. మంత్రులుగా పదవులు ఇచ్చినప్పుడు, వాళ్ళకి మంత్రులుగా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ శాఖకు సంబంధించిన పనులు చేయగల క్యాపబిలిటీస్, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం, యువరక్తానికి అవకాశం ఎన్డీఏ కూటమి కల్పించింది. సో సీనియర్స్ ని కూడా వాళ్ళ సేవలు, వాళ్ళ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళని కూడా వివిధ రంగాల్లో వాళ్ళ సేవలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకో టర్మ్ లో మరి వాళ్ళు ఇది ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే టూ ఇయర్స్ అనేది తర్వాత ఫర్దర్ గా మనకు అప్డేట్స్ వస్తాయి. ఇప్పటికైతే కొలువు తీరిన ఈ టీం అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4.0 టీం ఉందో, వెరీ ఎఫిషియెంట్ టీం. అండ్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గాను, ఆయన పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ, అటవీ పర్యావరణ శాఖ, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని శాఖలు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకి మా జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆయన అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రిగా తీసుకున్నారు. అంటే వాతావరణాన్ని రక్షించుకోవాలి, కాలుష్య రహిత వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి, అందరిలో ఆ దృక్పథాన్ని అలవర్చుకోవాలి, ఈ అటవీ భూముల్ని కాపాడుకోవాలి, అడవుల్ని కాపాడుకోవాలి, ఈ మైనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ. సో ఇలాంటివన్నీ అరికట్టాలి అని చెప్పి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఇవ్వడాన్ని, కాలుష్యానికి సంబంధించిన నార్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యేలాగా, వాటిని రూల్స్ ని బ్రేక్ చేసేలాగా ఇవ్వకుండా కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకునేలాగా ఆయన పర్యావరణ శాఖను ఎంచుకోవడం మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ ఫోకస్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ తోటి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఈ భూమి మీద వేడి కూడా పెరుగుతా ఉంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కళ్ళు విధేయతగా అందరిలో ఆ అవేర్నెస్ నింపాలి. అంటే అశేష ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది. కాబట్టి ఆయన ఏదైనా తీసుకుంటే అది వెంటనే ట్రెండింగ్ అయిపోతుంది.
ఆయన ఒక మాట చెప్పి తలా ఒక మొక్క నాటండి అని ఒక పిలిపిచ్చారంటే 2 రోజుల కల్లా కోట్లాది మొక్కలు నాటడం జరిగింది. ఇంత ప్రభావవంతమైన ఆయన పర్యావరణ శాఖ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధి అంటే దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని గాంధీ గారు చెప్పినట్టు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అంతకుముందు అరకు, పాడేరు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు, ఆ రూరల్ ఏరియాస్ లో, గ్రామీణ ట్రైబల్ ఏరియాస్ లో తిరిగినప్పుడు వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేక పచ్చటి నీళ్లు అవన్నీ వాళ్ళు పాప బిందెల్లో మోసుకెళ్తే ఆడవాళ్ళు చూపించినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రోజుకి ఇంత డెవలప్ అయిన మనము గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్ లో కనీసం తాగడానికి నీటి వసతి కూడా లేదా, ఇంత వెనకబడి ఉన్నామా? సో అందరికీ తాగునీరు అందాలి, మంచి శుభ్రమైన శుచికరమైన తాగునీరును మాత్రం అందరికీ అందించాలి అనే ధ్యేయంతో ఆయన గ్రామీణ తాగునీటి శాఖ నీటి శాఖ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఆయన ఒక విషయంని తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి అది రూట్ లెవెల్లో దాని రూట్ కాజ్ ని ఆయన వెతకడము, దాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవ్స్ ఎలా ఉంటాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉపాధి, తాగునీరు, ఉపాధి, పర్యావరణం ఈ మూడింటి మీద ఆయన ఫోకస్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అవి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాలని అభివృద్ధి బాటలో పట్టించేది బాధ్యత పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద వేసుకున్నారు. సో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా 5 ఫైల్స్ మీద సంతకాలు చేశారు. మనం చూసాము. డిఎస్సి అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ మెగా డిఎస్సి కాదు, దగా చేసింది. 6,000 పోస్టులు ఎలక్షన్ ముందు అడావుడి చేసి ఏదో నోటిఫికేషన్ వేసి కంటితురుపు చర్యలుగా చేసింది. కాబట్టి చిత్తశుద్ధితో అయితే ప్రవర్తించలేదని అందరికీ అర్థమైంది, నిరుద్యోగులు కూడా అర్థమైంది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటే ఆశ పెట్టి వాళ్ళకు కూడా ఏ రకమైన ప్రయోజనాలు చేకూర్చలేదు, జాబులు ఇవ్వలేదు, ఉపాధి కల్పన చేయలేదు. వాళ్ళు సంపద సృష్టించడంలో ఘోరంగా విఫలమైపోయింది వైసీపీ. సో ఇప్పుడు రాగానే ముందు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఏజ్ బార్ అయిపోయి డిఎస్సి పడక సంవత్సరాల తడపు కోచింగ్ సెంటర్లో నిద్రాహారాలు మానేసి ఎంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకి ఇది సంజీవిని లాగా గుడ్ న్యూస్. అలాగే అన్నా క్యాంటీన్స్ ఎక్కడో దూర ప్రాంతాలకు పనుల కోసం వెళ్తారు. పెద్ద పెద్ద హోటల్లో తినే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. ఫ్రీగా భోజనం పెడితే టయానికి వచ్చి తిని ఎంతో మంది కడుపు నింపుతున్న అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్స్ ఎంతో మందికి నిరుపేదలకి చాలా ఉపయోగపడతా ఉంటాయి. అలాంటి అన్నా క్యాంటీన్స్ అది పెద్ద ఖర్చు కూడా కాదు, సంవత్సరానికి 30 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా నడపలేక వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 ఏళ్లు దాన్ని మూసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ అనేది హర్షించదగ్గ విషయం. అలాగే నైపుణ్య గణన ఇది పవన్ కళ్యాణ్ గారి డ్రీము. సో ఆయన యువతలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి సరైన అవకాశాలు, సదుపాయాలు కల్పించేలాగా సరైన ప్లాట్ఫామ్స్ ఇస్తే యువత ముందుకు దూసుకెళ్తా ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడంలో ఇంకా ఆసక్తికరంగా వాళ్ళ అభిలాషకు తగినట్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి దేశంలో ఎవరు దీన్ని చేయాల మనమే చేస్తున్నాం. అంటే తీసుకున్నవన్నీ కూడా శివపార్వతి గారు తీసుకున్నవన్నీ కూడా నిలబడే అవకాశం. శివపార్వతి గారు ఉన్నటువంటి శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. సో దీని మీద ముందుకు వెళ్ళాలి అని అంటే దిశానిర్దేశం కానీ లేకపోతే వీటి మీద పర్టికులర్గా నాకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, సో నేను ఈ విధంగా ముందుకు వెళ్తాను అనేటువంటిది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డ్రీమ్స్ ఏవైతే ఎలా చేయాలి ఏంటి, నేను పాలిటిక్స్ లో ఉండి ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి అనేది ఆయన దగ్గర ప్రతిదీ పాలసీ పరంగా ఉంది. ఇప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో ఫ్రీ సిలిండర్స్ కానీ ఇవన్నీ మాకు 2019లో వచ్చిన మా మేనిఫెస్టోలో అవి కూడా. సో 1-2 అంశాలు కామన్ గా ఉన్నాయి. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోలో వచ్చినాయి, ఇంతకుముందు జనసేన మేనిఫెస్టోలో వచ్చింది. సో ఇలా ఆయన ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంది. ఆయన ఏం చేయాలనే దానికి కార్యాచరణకి కార్యరూపణం ఉంది. ఆయన దగ్గర ఎలా చేయాలి అనేది క్లారిటీ ఉంది. సో త్వరలోనే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ కి తగినట్టు ఆయన వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా గ్రామాలని అభివృద్ధి పదంలో, అభివృద్ధి బాటలో కనుక ఆదర్శవంతంగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు, అందులో ఎటువంటి సందేహం. ఎస్
రైట్, మాట్లాడదాం. ఎస్, నాగేశ్వరరావు గారు, సో దీనికి సంబంధించి ఇందాక వైసీపీ రేగిడి లక్ష్మణరావు గారు చెప్పింది ఏంటి అని అంటే, ఎలాగో 16,000 చిల్లర వేస్తున్నారు కదా, 35,000కు పైగా దాదాపు కొంచెం ఒక 50,000 వరకు ఉన్నాయి కాబట్టి మెగా డిఎస్సి అంటే ఉన్నటువంటి దానికి సంబంధించి ఒక సగానికి పైగా అంటే ఒక 60 or 70% ప్రకటిస్తే దాన్ని మెగా డిఎస్సి కింద పరిగణిస్తారు. ప్రజలకు కూడా అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఊరట కలుగుతుంది కదా, ఆ స్థాయిలో ఆలోచించుంటే బాగుండేది అనేటువంటి ఒక సూచన. అది తప్పులేదు. సూచన చేయడంలో అసలే ప్రతిపక్షాలు సూచన చేయడంలో ఇప్పుడు కూడా తప్పులో తీసుకోకూడదని మనం. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, నడుస్తుంది. దానికి ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా ఆ మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు అయినట్లుగా నిన్న నోటిఫికేషన్ అది మన ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజుతో ఆగేది కాదంటే దశల వరకు జరిగేది. అది తప్పనిసరిగా ఏదైతే మేనిఫెస్టోలో మేము చేసిన హామీలు ఉన్నాయో అది కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తాం తప్ప ఎక్కడ దాన్ని పక్కదారికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ సొంత గవర్నమెంట్ కాదు, అలాగే కేంద్రంలో కూడా మేము భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అంటే వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ కూడా మాకు కలిసి వస్తారు. రెండు ప్రభుత్వాలు కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరూ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తుందండి. ఎక్కడో డివిజన్ అని ఉండదు. ఇదే ప్రతిపక్షాలు చూసిన మేము గతంలో లేక నోరెత్తితే అరెస్ట్ చేసి లోపలేసి పరిస్థితి మాకు మేము చెయ్యం. అందరూ మేము పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఇంకా అసెంబ్లీ కూడా ఏర్పడలేదు కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటే మళ్ళీ మీ దగ్గరే మా బ్రదరు కొద్దిగా మీ ఇద్దరం కొద్ది డిస్కషన్ అన్నా కానీ 100 రోజుల తర్వాత మీరు డిస్కషన్ పెట్టండి. 3 నెలలు 100 రోజుల్లో మేము ఏం చేయగలిగాము అనేది మేము చెప్పగలుగుతాం. ఏం చేయలేదని అక్కడ కూడా చెప్తే మనకు బాగుంటుంది. అంతేగాని ఈలోగా మనం అసలు ఇంకా చూసిన తప్ప రెండో ఆయన అవమానించాలనేది కాదు, కానీ ఎవరిని అవమానించే పరిస్థితి మా ప్రభుత్వంలో కానీ మా పార్టీ సిద్ధంగా కాదని చెప్పి మీకు తెలియపడుతున్నాను. ఎస్, గత పాలనకి ప్రస్తుత పాలనకి చాలా వేరియేషన్ మేము చూపిస్తాం, ప్రజలే గమనిస్తారు అనేటువంటి మాట. అంటే ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో టీడీపీ ముందుకు పెడుతుంది తప్పనిసరిగానండి. అది మేమేంటంటే ఇప్పుడు రెడ్ బుక్ కోసం గ్రీన్ బుక్ రెడ్ బుక్ అని అన్నారు కదా, రాసినా గానీ అది చట్టపరంగా అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసే అధికారులు ఎవరున్నారో అది కొన్ని సాక్ష్యాలతో సహా మేము ఆ రెడ్ బుక్ లో పొందుపరిచామని మీకు అర్థం. ఒకసారి ఆలోచన దీంట్లో మేము అంతేగాని మేము ఏదో పేరు రాసేసి అతను తప్పు చేయకపోయినా అతను లోపల తీసుకెళ్లి వేసేసి శిక్షించామని చెప్పి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి సిద్ధాంతం కానీ ఇది కూటమిలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూడా ఉన్నాయి. కూటమి ప్రకారంగానే మేము పరిపాలనకి వెళ్తున్నాం. ఆ పరిపాలనలో భాగంగా ఎక్కడ కూడా చట్టానికి ధర్మానికి అతీతంగా మనకి పనిచేసే ప్రసక్తి లేదు. మీ యువకాలం పాదయాత్రలో జరిగినప్పుడు కానీ ఇంకోటి కానీ ప్రజా సంస్థలు పోరాడినప్పుడు కానీ ఏ అధికారులు అయితే ఎత్తుగా వ్యవహరించి రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు కమిటీ వేస్తారండి. అంతేగాని ఏదో ఒకళ్ళిద్దరు తీసుకునే నిర్ణయం కాదు. అది రాబోయే రోజులు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు దాని మీద ఏ నిర్ణయం కూడా మొదలెట్టుకోకండి. అసలు విషయాన్ని మొదలెట్టుకోకుండానే కంగారు పడి దాని మీద రెడ్ బుక్ గ్రీన్ బుక్ అనే దాని గురించి విమర్శలు చేస్తాం కరెక్ట్ కాదు. మీరు రాబోయే చూస్తారు మేము చాలా చక్కగా. ఎందుకంటే నిజంగా కళ్ళ కట్టినట్టు మీ మీడియా సంస్థలు కూడా తెలుసు కదా ఎవరెవరు ఏం చేశారు అనేది. అందరి దగ్గర ఉన్నాయండి, సాక్ష్యాలతో సాగున్నాయి. అవి నిరూపితం అవుతున్నప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. వాళ్ళు నిజంగా కూడా ఏ తప్పు చేయలేని అధికారులు కానీ ఏ తప్పు చేయలేని వాళ్ళ పార్టీలో నాయకులు కూడా తప్పు చేయలేని నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్నారండి. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేయని ఉన్నారు. అలాగని ఎవరిని ఇక్కడ తప్పు చేయడం అంటే రెడ్ బుక్ అన్న ప్రతిసారి కూడా ఎస్ మమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు, కక్ష సాధింపు చర్యలు మొదలవబోతున్నాయి, ఏదో విధంగా మా మీద కూడా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు అనేటువంటి ఒక కోణంలో చూస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం. ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే పాత విషయాలకు వెళ్ళకూడదన్న దానిలోనే నేను ఉన్నాను, పాజిటివ్ గానే మాట్లాడాలని. నేను కూడా చిన్న చూసి మాట్లాడుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, గవర్నర్ పట్టించుకోవాలి, మా ఊళ్ళ మీద దాడులు చేస్తారని. భీమవరం నియోజకవర్గాన్ని నేను ఒకసారి ఉదాహరణగా నేను భీమవరం నియోజకవర్గం నేను తెలుగుదేశం పార్టీ సీట్ ఆశించాను, జనసేనకు వచ్చింది. ఇక్కడ ఎలక్షన్ కోఆర్డినేషన్ అంతా నేను చేశాను. ఎలక్షన్ గెలిచే కండి ఎంత కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సైకిల్ని ముక్కలు నరికేసి గాజు గ్లాసుని పాల్గొట్టేసి అవాభావాలు అక్కడ అంతా రెచ్చగొట్టేసి ఎన్ని రకాల గొడవలు పడితే అన్ని గొడవలు చేశారు. కానీ అవన్నీ వీడియోలతో సాక్ష్యాలతో సహా ఉన్నాయి మాకు. కానీ ఆయన అలా మాట్లాడితే నాకు నవ్వేసింది భీమవరం నుంచి. కానీ విషయం ఏంటంటే ప్రభుత్వం పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ప్రభుత్వం చాలా ఆశ చూసి మేము ప్రజలకు మేలు చేయాలి, ప్రతిపక్షాలుగా
అతను చాలా భారతదేశంలోనే ఎవరికి లేనంత అవమానపరిచే రీతిలో అతను ప్రజలు తీర్పు చెప్పారు కాబట్టి అతనికి చెప్పారు తీర్పు. ఇవన్నీ అలాగా ఏదో ఉంటది, ఆవేశం ఉంటది కాబట్టి మేము మాట్లాడకూడదని చెప్పి ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ మేము వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం కానీ మేము చేయలేదు. కానీ విషయం సూచన చేస్తున్నాను, ఇలా జరుగుతుందని చెబుతున్నాను మీకు మీడియాగా, మీ టీవీ ద్వారా ప్రజలు చాలా మంది చూస్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడైనా సరే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంగా ఉన్నామని మేము కూడా వాళ్ళ విషయాలు తీసుకుంటాం, అంతే తప్ప ఎక్కడా కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసినా సరే తెలుగుదేశంలో ఇది 4వ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఆయన ఒప్పుకోరు. అసలు కార్యకర్తల్ని నాయకుల్ని క్రమశిక్షణ ఉంచుతున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. దాని విషయాలు అన్ని అందరికి తెలిసిన విషయం మీకు తెలుసు నేను చెప్తున్నాను. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి అంటే గతంలో ఏదైనా పని చేయాలన్నా కానీ చేతులు కట్టేసినట్టుగా ఉండేది అనేటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని పర్టికులర్గా మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే కీలకమైనటువంటి శాఖల నుంచి తప్పించడం, లేకపోతే ఇతరత్ర వారి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి కొన్ని విమర్శలు. సో దీనికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి చాలా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటదండి. మనం జీవోలు రిలీజ్ చేయమంటే క్యాబినెట్ అనుగుణంగా జీవోలు ఇస్తారని మామూలుగానండి. మీరు చూశారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏ రకంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు అవమానపరిచారు, ముఖ్యమంత్రి కలవకుండా ఈ ఐఏఎస్లు ఈ ఆఫీసర్లు తెలియకుండా ఆయన కాగితాన్ని ఒక ప్రొఫైల్ ఇస్తే అవనకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు అనేది మీరు మీ ప్రసార మధ్యలో కూడా చాలా మంది మాట్లాడిన మాటలు ఉన్నాయి, అవన్నీ చూడండి ఒకసారి. అలాంటి నిజంగా ప్రజాప్రతినిధులు ఏంటంటే ప్రజలకు ఏదో అంటే అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లోనైనా చేతులు కట్టేసే విధంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల విషయంలో అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయిగా, దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధిగమిస్తుందంటారు? అది మీరు చెప్పినట్లుగా స్వేచ్ఛాయుతంగా పనిచేసే గత ప్రభుత్వం లాగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అధికారులు చేతులు కట్టి మేము బలవంతంగా పని చేస్తామని చెప్పి అన్న ఉద్దేశంతో మాట్లాడతారా మీరు? నేను దాని గురించి అనట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోనైనా సరే అధికార పార్టీ నేతలు కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాకపోయినా సరే కొన్ని విషయాల్లోనైనా సరే ఖచ్చితంగా చేతులు కట్టేసుకొని ఉండాల్సి వస్తుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఐపీఎస్ల విషయంలో కావచ్చు, ఐఏఎస్ల విషయంలో కావచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు స్వేచ్ఛగా వ్యవహరించలేకపోవడం, లేకపోతే ఒకసారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలైనా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అగెనెస్ట్గా వెళ్ళాలి అన్నా కానీ ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్. దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓవర్కమ్ చేసి కొత్తగా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? మేము అందుకేనండి, మీరు ఒకసారి చూసారు క్వశ్చన్ డిబేట్ లో కూడా చెప్పారు మీరు, ప్రతి మంత్రికి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయడానికి అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళ పనితీరు దీనిలో ఇప్పుడు అర్థం అవుతుంది 100 రోజుల్లో మనకి. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు తప్పనిసరిగా రూల్ ఆఫ్ పొజిషన్ రాజ్యాంగం కంపల్సరీ మేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి కూడా తెలియపరచాలని బాధ్యత అనుకుంటారు. తప్పనిసరిగా మన గైడ్ లైన్స్ కంపల్సరీ చెప్పాలంటారు. అది అంతిమంగా అక్కడ ప్రజలకు ఉపయోగపడేది పలానా విషయం చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి తప్పనిసరిగా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా పని చేయవలసిందే. అది తల వంపుడు వ్యవహారం అని కాదు. అంతిమంగా మన రాష్ట్రానికి ఉపయోగపడేది, మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి ప్రజలకు అయితే ఏ అయితే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా సరే హైర్ అధికారులు ఎవరు ఉన్నాయో ఆ పని చేయవలసిందేనండి. ఇదే దాని మీద అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు కదా, దాన్ని ఒకవేళ ఇబ్బందులు ఉంటే. ఏదైనా సరే అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే తీసుకుంటారు తప్ప వేరేగా ఏ విధంగా ఆయన చాలా పెద్దరికంగా పరిపాలన చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన చాలా 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు 1995లో కూడా చాలా ఆస్తి ముఖ్యమంత్రి పదవి చేసేవారైనా అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తారు. మీ అన్ని కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు చూస్తారని చూస్తారు. మీడియా సంస్థలు ఉంటాయి కదా. ఎస్ రైట్, మాట్లాడదాం. ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్, మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. మురళి గారు, ఎస్ ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేము 21,108 మరి అంటే ఏవైతే మరి మెగా డిఎస్సి పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఏదైతే 1998లో ఇచ్చినటువంటి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మా హయాంలోనే 4,753 పోస్టులు మేము భర్తీ చేసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2018 అక్టోబర్ 26 తారీఖున రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్సి కూడా 7,042 కూడా మా ప్రభుత్వంలో మేము భర్తీ చేసాం. అలాగే 2019లో కూడా 5,701 పోస్టులు కూడా మేము భర్తీ చేసాం. అలాగే ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కలుపుకొని దాదాపుగా 21,108 పోస్టులు మేము భర్తీ చేసాం. ఇది ఇందువల్ల జనసేన పార్టీ సోదరు గారు మాట్లాడితే చెప్తా ఉన్నా.
మేము 21,108 పోస్టులు మేము భర్తీ చేసాం. ఎస్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మేము అదే అడుగుతాం. మీరు మెగా డిఎస్ అన్నారు కాబట్టి కనీసం 20-30 తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒకటేనండి, మీరు అన్నం పెట్టేటప్పుడు అందరికి పెట్టండి అని చెప్పాం. ఓకే, దపదపాలుగా తీస్తానన్నారు. ఓకే, దానికి మేమేమన్నట్లా. ఇంకోటి కూర్పు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 17 మందికి ఇచ్చారండి. 17 మందికి మంత్రిత్వ శాఖలో చోటు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు 13 మందికే ఇచ్చారు. అప్పుడు ఎస్సీ వాళ్ళకి 5గురికి ఇచ్చారండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 2కే ఇచ్చారు. మరి డిప్యూటీ సీఎం 5గురికి ఇచ్చారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికే ఇచ్చారు. అంటే మిగతా కులాల మీద అంటే నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి మిగతా కులాల మీద ఏమైనా వివక్ష ఉందా అంటే ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ఆత్మగౌరవం కోసం ఇచ్చినటువంటి ఒక పోస్టును కూడా మీరు ఎందుకు సామాజిక న్యాయం చేయలేకపోయారు అంటే ఒక కులానికి ఎందుకు ఆపాదించి పెట్టారు? అది కూడా జనాలు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ఆలోచన ఉంటుందండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా చాలా చక్కగా నీట్గా చేసుకొచ్చారు. ఈ రోజున అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, మనలో ఉన్న అణచివేత అవనియండి, అన్టచబుల్ అవనియండి, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ పదంగా వచ్చినటువంటి పదం అవనియండి, మనం చదువుకున్న బట్టి వచ్చినట్టు ఉత్తీర్ణత ఒక ఉన్నతమైన స్థాయి అవనియండి, అది సమాజంలో మనల్ని ఎదుటి వ్యక్తి దగ్గర సమానంగా నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవైనా అవ్వాలి, మనం చదువుకున్న వచ్చినటువంటి ఒక ఉద్యోగమైన అవ్వాలి. సో దాంట్లో ఒక సమాన స్థాయిలో తీసుకెళ్లిన విధానంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టించుకోవాలి అంటే రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి పదవులు కూడా అందరికి పంచాలి కదా. ఒకటే అండి, అంటే ఈ రోజున వాళ్ళు చెప్పుకోవచ్చు, మేము పవన్ కళ్యాణ్ గారికి పెట్టాం, పవన్ కళ్యాణ్ గారు మన కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అని మీరు ఎలివేషన్లు ఇవ్వచ్చు, బీజంలు ఇవ్వచ్చు, సలార్ మ్యూజిక్లు, బాహుబలం మ్యూజిక్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. అది మీ ఎవరైనా సాధారణంగా అభిమానులు సర్క్యులేట్ చేసేటువంటి వీడియోలు అవి అధికారికంగా వచ్చినటువంటి కాదు కదా, అదే అభిమానం కొద్ది చేసేటువంటి. నేను అదే చెప్తాను సార్, మొదట్లో ఏదన్నా ఎవరు ఆనందం వాళ్ళది కాదట్లా, ఎవరైనా ఆనందపడేవాళ్ళకి నేనేమన్నదంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారికైనా మరి ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఫుల్ టైం పొలిటీషియన్ గా అవ్వాలి. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే పార్టీని కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం దాటిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ గా ఏ రోజు కూడా ఆయన రాజకీయాలు చేయాల. ఈ రోజున ఆయన ఒక బాధ్యత అనేది ఏర్పడింది. 4 శాఖలు ఇచ్చారు. ఈ రోజు చూస్తే మరి స్వాతంత్రం చెప్తున్నట్టుగా పంచాయతీరాజ్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఫుల్ టైం పొలిటీషియన్ చేసాము. మేము ఫుల్ టైం పొలిటీషియన్ ఏం చేస్తాం? శివపార్వతి గారు ఒక నిమిషం. శివపార్వతి గారు ప్లీజ్. శివపార్వతి గారు ప్లీజ్ ఆలోచించండి. శివపార్వతి గారు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాలు చేయాలా? ఎందుకంటే రాష్ట్ర ప్రధాని కూడా పవన్ కళ్యాణ్ గారు. శివపార్వతి గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు వారిని మాట్లాడేవారు. ఆయన మీద బాధ్యత ఉందండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బాధ్యత ఉందో పవన్ కళ్యాణ్ గారి మీద అంతే బాధ్యత ఉంది. అలాగే బీజేపీ నాయకుల మీద కూడా అంతే బాధ్యత ఉంది. ఈ రోజున పరిపాలన అంటే ఒకరి పరిపాలన కాదు, ముగ్గురు కలయిక. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. ఈ ముగ్గురు ఏ రకంగా లక్ష్మణరావు గారు ఒక నిమిషం అన్నది ఖచ్చితంగా మనం చూస్తాం. ఏదో పోయావని ఉండాలి, ఏదో విమర్శ చేసాం, ఏదో విమర్శలు కాదండి. శివపార్వతి గారు విమర్శలు అంటారంటే మేము అసలు పవన్ కళ్యాణ్ లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు మీరు దాన్ని కూడా విమర్శలు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం, చాలా మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. అవకాశం వచ్చింది. లక్ష్మణరావు గారు రైట్. తప్పుగా అనుకుంటే మేమేం చెప్తాం. రైట్.
ఎస్ రైట్ శివపార్వతి గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఇద్దరు ఒకేసారి మాత్రం దయచేసి ఎస్ ప్లీజ్ 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 లక్ష్మణరావు గారు ఒక ఎస్ 8-9 మినిట్స్ మాట్లాడారు మీరు. దయచేసి ఇప్పుడు ఒకసారి వారిని మాట్లాడిద్దాం శివపార్వతి గారిని. ఎస్ శివపార్వతి గారు ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే ముగ్గురు కూడా డిబేట్లో 1 by 1 మాట్లాడండి తప్ప ఇద్దరు కలిసి ఒకేసారి మాట్లాడితే మాత్రం చర్చ ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి, మీ పార్టీ విధానాలు కూడా ప్రజలకి అర్థం కావు. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. శివపార్వతి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అలా కాదు, ఆయన ఏం చెప్పుకుంటా ఇప్పుడు దాకా సెక్రటేరియట్ లో సెటిల్ వేసుకొని ఇంట్లో కూర్చొని పరిపాలన చేసిన ఆయన గొప్పగా ప్రజలు ఎంత బాగా స్వీకరించారో చూసాము, ప్రజా మద్దతు ఏమాత్రం ఇచ్చారో చూసాము. గుళ్ళకి సెటిల్ వేసుకోవడమే, సెక్రటేరియట్ కి సెటిల్ వేసుకోవడమే అన్ని ఇంకా ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు, పరదాలు కట్టుకొని వెళ్తాడు, చెట్లు కొట్టేసుకుంటూ వెళ్తాడు. ఇట్లాంటి పెద్ద మనిషి కోసం ఈ పెద్ద మనుషులంతా కూర్చొని ప్యానల్లో మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషియనా అనేది ప్రజా మద్దతు కూడా కట్టుకున్నప్పుడే మీకు అర్థమైపోవాలి. ఈరోజు ప్రజలు అవుట్ అండ్ అవుట్ గా మ్యాండేటరీ ఇచ్చేశారు కూటమికి బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. లక్ష్మణరావు గారు ఇప్పుడే నేను చెప్పిందే ఇప్పుడు ప్లీజ్ పార్టీగా వైఎస్ఆర్ పార్టీ 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో 2.06 అసలు మీ స్థానం ఎంత? జనసేన పార్టీ స్థానం ఎంత? టీడీపీ స్థానం ఎంత? 7వ పొజిషన్ లో టీడీపీ ఉంది. వైఎస్ఆర్ పార్టీకి 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీజేపీ, 2వ స్థానంలో కాంగ్రెస్. శివపార్వతి గారు, లక్ష్మణరావు గారు మీరు అధికార పార్టీ అలాగే ప్రతిపక్షం నుంచి ఉన్నారు, మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే 1 by 1 దయచేసి మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు వినిపిస్తోందా నా మాట? కెన్ యూ హియర్ మీ? మురళి గారు ప్లీజ్. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అసలు మధ్యలో నాది కాల్ కట్ అయింది. లాస్ట్ లో నేను జాయిన్ అయ్యేసరికి ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి సరే మాట్లాడుతున్నప్పుడు వారు కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడొచ్చు కదా శివపార్వతి గారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా మనం చర్చించుకుందాం కానీ రచ్చ చేయదు ప్లీజ్. ప్లీజ్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారు ప్లీజ్ ప్లీజ్ సమయాభావం. మనం శివపార్వతి గారు మాట్లాడతాం నెక్స్ట్. వేరే ఉద్దేశం కాదు, లక్ష్మణరావు గారిని జాయిన్ చేశారు, మంచిది, అన్ని పార్టీలో కావాలి. కానీ ఇప్పుడు డిబేట్ అసలు పరిపాలనే మొదలవుకోకుండా అసలు కంటిన్యూషన్ విమర్శనాత్మకంగా వెళ్ళిపోతుంటే అసలే మీరు అన్నట్టుగా నేను కూడా అదే అంటున్నాను. సూచనాత్మకంగా ఉండాలి కానీ విమర్శనాత్మకంగా ఉండకూడదు. స్టార్టింగ్ కాబట్టి నేను కూడా చూద్దాం. వారు కూడా సూచనాత్మకంగా నేను చెప్తున్నానని మధ్యలో కూడా ఒక మాట చెప్పారు, మాట్లాడదాం ప్లీజ్. శివభారత్ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అలా కదండి, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడ్డట్టు స్థాయిల గురించి అర్హతల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. అసలు అలాంటి విషయాల్లో చర్చకి వెళ్ళకూడదు. వాళ్ళు అలా వెళ్ళారనుకోండి, మేము తీసి నేలకేసి కొడతాం, అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు మా దాడి. సో వాళ్ళు ఏం చేయాలంటే పద్ధతిగా వాళ్ళు ఏమైనా సూచన చేయాలని కూడా చేయడం. ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన అరాచకం, అకృత్యం, అంత చండాలం అంతా ప్రజలందరూ చూశారు కాబట్టి 11 డేస్ కట్టబెట్టి ఇంక చాలులే మీ సేవలు అని చెప్పి కూర్చోబెట్టారు. వాళ్ళు ప్రజలు వాళ్ళకి అనర్హులుగా గుర్తించినప్పుడు వాళ్ళకి మాట్లాడే రైట్ ఏదో రాజ్యాంగం కల్పించింది కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో 4 సూచనలు మేము దీనిలో ఫెయిల్ అయ్యాం కాబట్టి మీరు చేయమాకండి అని చెప్పడమో, లేకపోతే మీరు ఏం చేస్తారో మేము చూస్తామంటాం ఏదైనా కొద్దిగా పద్ధతిగా ఉంటది. అంతేగాని మీకు ఎన్ని వచ్చినాయి సీట్లు, మీకు ఎంత పర్సెంటేజ్, ఇవన్నీ మాట్లాడే స్థాయి వాళ్ళది కాదని వాళ్ళ ప్రజలే ఇచ్చేసారు. అది వాటి గురించి చర్చలో కూర్చొని మాట్లాడటం అనేది అనవసరమైన విషయం లాగా, టైం వేస్ట్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెచ్చిన సంస్కరణలు, వాళ్ళు తెచ్చిన నీచత్వం మొత్తం రాష్ట్రం ప్రజలు గమనించారు కాబట్టి ఇక్కడ నుంచి మెరుగుపరిచే పనులు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వీలైతే వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనిపిస్తే, అప్రిషియేషన్ చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదు అంటే విమర్శ చేయాలన్నా సద్విమర్శ చేయొచ్చు. కానీ ఎదురు దాడి చేస్తాం అంటే మాత్రం మేము చేసే దాడి వాళ్ళు భరించలేరని చెప్తున్నాం. ఎదురు దాడులు కాదు, ఇప్పుడు రాష్ట్రాన్ని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఇది. అల్లకల్లోలం చేసేసి అనాథ చేసేసారు, రాజధాని కూడా లేకుండా. ఇలాంటి పరిస్థితుల్లో మంచిగా కేబినెట్ అంతా సమాయత్తం అయింది, అన్నిటిగా రాజధాని పనులు కూడా మొదలైనాయి. ఒకవైపు పోలవరానికి ప్రత్యేకంగా శాఖ ఇచ్చి నిమ్మల రామానాయుడు గారిని అపాయింట్ చేయడం జరిగింది.
ఆయన కూడా ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు. ఆల్రెడీ మా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. వీళ్ళలాగా ఇళ్లలో కూర్చోలే మా నాయకులు, వెళ్ళారు. అన్ని డంపింగ్ యార్డ్స్ అంతే ప్రక్షాళన మొదలు పెట్టారు. తెనాలిలో మనోహర్ గారు తిరుగుతున్నారు, ప్రతి వీధి, ప్రతి స్ట్రీటు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు. గవర్నమెంట్ నాయకర్ గారు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజా ఇబ్బందులు గుర్తిస్తున్నారు, పనుల్లో దిగిపోయారు. అంతేగాని మీలాగా ఇళ్లలో కూర్చొని తడిగొట్టేసుకొని కూర్చోలా, ప్రజలు నాశనం చేయలా. సో అలాంటప్పుడు పని చేసేటప్పుడు ఇన్నాళ్ళు మీరు పని చేయకుండా ఆడ పేర పెట్టారు కాబట్టి దాన్ని అంతా వీళ్ళు కష్టపడి చేస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేయండి. తెలుసుకోండి మీరు కూడా, పరిపాలన అంటే ఇలా ఉంటుందా, మనం ఇన్నాళ్ళు నిద్రపోయామా. వీళ్ళు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, 5 ఏళ్ళు నిద్రపోయాం, కళ్ళు మూసుకున్నాం, ఇంకొక 5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుందాం అంటున్నాడు. అంటే ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారని ఆయనే చెబుతున్నాడు. పరిపాలన ఏం చేయలేదు. ప్రజలు ఆయనకు 151 సీట్లు ఇచ్చింది ఆయన కళ్ళు మూసుకోవడానికి. అంటే ఎంత అవినీతి చేస్తున్నా ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు అనమాట. ఎంత దోపిడీలు చేస్తున్నా ఆయన సగం నువ్వు ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ పంచుకున్నంతా మేము ఆ పనిలో ఉన్నాం, తీసే పనులు ఎవడెవడంతా ఎంత పంచుకున్నాడు తీయండిరా బయటకని. చార్జ్ మొదలైంది కాబట్టి పాపం భయం పుట్టి ఏదేదో అరిచేస్తే ఎట్లా టీవీ ముందు మీడియాలో. ఓకే, రైట్. శివభారత్ గారు, రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. నాగేశ్వరరావు గారు, దాదాపుగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే పోలవరానికి సంబంధించి కావచ్చు, గతంలో విభజన హామీలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు, వీటన్నిటికి సంబంధించి కేంద్రంతో ఆల్రెడీ ఏమైనా సంప్రదింపులు మొదలుపెట్టేటువంటి పరిస్థితుల, ఇటలీ పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి, రాగానే కూడా ఇమీడియట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చెప్పి ఏమైనా రాష్ట్రానికి ఇమీడియట్ నిధులు కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పోలవరానికి సంబంధించి స్పీడప్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక హామీ, ఆ దిశగా ముందడిగా ఏమైనా పడిందా? మీరు వేసిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా చక్కగా దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ప్లీజ్. నరేంద్ర మోడీ గారికి క్లియర్గా పోసుకొచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయనకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి. తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విభజన హామీలు అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ ఏ రకంగా కూడా మనం ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు అందరూ ఒకే రకంగా ఉన్నాం. విడిపోయి ఆంధ్రప్రదేశ్ నష్టపోయినప్పటికి కూడా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలను మనం విభేదిస్తాం కానీ వాళ్ళ మీద నిందయడం చేయలేదు. కానీ గతంలో ఉన్న పరిపాలన కేసీఆర్ అతను నోటి దురుస్తుతనంతో దుందుడు చర్యతోటి మనల్ని అమ్మని పచ్చాడు తప్ప, మనల్ని పచ్చాడు అక్కడ ప్రజలని నట్టాడు ముంచేసాడు 10 సంవత్సరాలు. ఎన్నిటికి వెళ్ళడం కన్నా మన ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేటప్పటికి క్లియర్ గా ఒక రోడ్ మ్యాప్ అనేది ఉందండి. నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఈ పరిపాలనలో మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందండి. అమరావతి రాజధాని కూడా మీరే చూస్తారు. 100 రోజుల లోపే వీటన్నిటి మీద ప్రణాళిక తయారవుతుంది. ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా పరిగెత్తుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కళ్ళగన్నారో ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ద్వారా ఈ పని అంతా జరుగుతుంది. ఎక్కడ కూడా అమిత్ షా గారు కూడా ఒక సాయంత్రం పాటు వచ్చి మరి చంద్రబాబు గారి ఇంటిగార ఆయన భేటీ అవ్వడం అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని సూచనల కోసమే తప్ప ఏ వ్యక్తిగత భేటీలు కాదండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న ఆదాయం ఏంటి, మన ఆదాయం మనం ఇచ్చిన ఈ హామీలకి ఎంతవరకు సరిపోద్ది, జీతాల విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, ఈ అప్పులు తెచ్చిన అప్పులకి వడ్డీ కట్టడాల విషయంలో కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది. ఇవన్నిటిని కూడా సరి చేసుకుంటూ కేంద్రం నుంచి కూడా గతంలో మనకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది ప్రకటించారు. అలా ఆ ప్యాకేజ్ ఏమైందనో కూడా ఇప్పుడు మళ్ళీ మన దాన్ని వెలికి తీయవలసిన బాధ్యత ఉంది మన అందరికి. ఈ 5 సంవత్సరాలకి కూడా కేంద్రం నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖ కానీ, అలాగే సత్యకుమార్ గారు ఆయన కూడా కేంద్రంలో అందరు మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, అమిత్ షా దగ్గర కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి. అతను కూడా ఆ శాఖలో కూడా విద్యకు సంబంధించి, వైద్యకి సంబంధించి కేంద్రం నుంచి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. అది తెచ్చుకునే అవకాశం మనకు ఉంది. అది ఆ రకంగా కూడా అలాగే కేంద్ర మంత్రులుగా మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, శ్రీనివాసవరం గారు కానీ, కనమసాని చంద్రశేఖర్ కానీ వీళ్ళు చాలా ఉద్దండులు, చదువుకున్న వ్యక్తులు. వీళ్ళందరూ కూడా కేంద్రంలో ఎప్పటికప్పుడు మంత్రులతోటి కానీ, ప్రధానమంత్రితోటి కానీ, ప్రధానమంత్రి కార్యాలయంతో కూడా అనుసంధానం అయ్యి అక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా మన తెలుగు ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ కూడా ఇక్కడ పరిస్థితి తెలుసు కాబట్టి మనం చక్కగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుంటానికి చాలా అన్ని మార్గాలు ఉన్నాయండి. ఇదే పని మీద దృష్టి వేస్తాం తప్ప రెండో రాజకీయాలకు కానీ ఇవన్నీ పనిమాల విషయాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యంగా ఎదగలుగుతారు. ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ ఉందంటే చాలా
మరి నిమ్మల రామారెడ్డి గారి గురించి మీకు తెలుసు, చాలా చక్కగా ఎదురు తీసుకెళ్తారు. అలా చిన్నారెడ్డి గారికి కూడా మరి ఈ వ్యవసాయం, మరి చెరువులు, ఆక్వా ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆయనకు ఆ శాఖ ఇవ్వడం జరిగింది. అలాగే పైవల్ కేసు గారు కూడా ఆర్థిక శాఖ అంటే ఆయన చాలా నిపుణుడైన. అంటే నీటి వాటాల విషయంలో కూడా ఒకంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయిగా. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి ఒక మాట, శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నీటిని తీసుకువెళ్తుందో, జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ వల్ల కంప్లీట్గా తెలంగాణకు శ్రీశైలం నుంచి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కూడా అన్యాయం జరగబోతోంది అనేటువంటి మాట కూడా చెప్పారు. ఆ దిశగా ఏమైనా చర్చలు జరిగేటువంటి ఛాన్స్ ఉందా? అసలు ఆ ఛాన్స్ ఉండదు సార్. కొన్ని విషయాలు అంత ముందర ఆ కేసీఆర్ చేసిన విషయాలు ఉంటాయి కదండి. అసలు ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన రైతులు కానీ తెలుగు ప్రజలు కదండి, మనకి ఎక్కడ కూడా ఎవరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కూడా నష్టం జరగకోకుండా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తెలంగాణ ప్రజలకు సపరేట్ గాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సపరేట్ గా సూచి పరిస్థితి ఉండదండి. అది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రాంతీయవాదంగా మామూలుగా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు నష్టపోనిస్తారు, తెలంగాణ ప్రజలను ఎందుకు నష్టపోతారైనా? మీరు ఎక్కడ కూడా రెండు ప్రాంతాల్లో కూడా రెండు కళ్ళు లాంటి అయినా ఎక్కడ కూడా ఇక్కడ మనల్ని ఇబ్బంది ఉండదు, అక్కడ ఇబ్బంది ఉండదు అండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చక్క పెడతారు. చూసుకోండి మీరు. ఇంచుమించు నాకు తెలిసిన 5-6 నెలల్లోనే ఈ విభజన హామీలు కానీ, నీటి వాటాలు కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, తెలుగు వారంటే అందరూ శుభ్రంగా ఉండాలని ప్రపంచం అంతాను. అసలు విడిపోతాం అనేది కాదు, మనం నష్టపోయాం. హైదరాబాద్ ప్రాంతాన్ని కోల్పోయి అయినా సరే మనం ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్ని విమర్శలు చేయడం కానీ వాళ్ళు చేయడం కాదు, చేయలేదు మనం ఇప్పుడు కూడా. కేసీఆర్ ఏం చేశాడు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ మోసం చేస్తుంది, శ్రీశైలం డ్యామ్ గా అని చెప్పేసి పోలీసులు పంపించి అడవాడు చేసి ఎలక్షన్ ముందర రోజు మళ్ళీ ఒక అవాభావాలను రేకెత్తించి ప్రాంతీయవాదం తీసుకొచ్చి గెలుతూ చూశాడు. అతను నేలకేసి కొట్టారు అతన్ని. అసలు పార్లమెంట్ లో చూసారా, పార్లమెంట్ లో వాళ్ళు వెళ్ళి ఓటు మా కారు గుర్తుకు ఓటు ఏమని అడిగే పరిస్థితి రాకుండా చేసేసుకున్నారు కదండి వాళ్ళు. అతను దుర్మార్గుడు, ఆ కుటుంబం దుర్మార్గం. అసలు అక్కడ ఆ కుటుంబం తెలంగాణ ఉండకూడదు. ఇక్కడ మనం వెళ్ళిపోయిన ఈ పార్టీకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలందరూ తీర్పిచ్చారు. దీన్ని రాబోయే కాలంలో మీరు అందరూ చూస్తారు ఎంత చక్కగా పరిపాలన ఉంటుందని. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు, శివపార్వతి గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద పరిపాలనలో కొత్త పుంతలు తొక్కిస్తాం. ఈ నేపథ్యంలో అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేసి ప్రజలకు చేరువుగా ఉండేటువంటి అధికారులు, ప్రజలకు మంచి చేసేటువంటి అధికారులు, ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేటువంటి ఒక క్యాడర్ కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పరిపాలనని గాడిలో పెట్టి ప్రజారంజకమైనటువంటి పాలన మేము అందిస్తామని అయితే ఎన్డీఏ కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.